నేను ఇవాళ ఇందాకనే ప్రస్తావించాను. భారతదేశానికి సంబంధించి సంథింగ్ ఏదో జరుగుతున్నట్టుంది. కర్తార్‌పూర్ హైవే ద్వారా అటు కర్తార్‌పూర్ స్వాధీనం, ఇటు పక్కన పీఓజేకేలో భారత్‌కి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల స్వాధీనం దిశగా అడుగులేదో వేస్తున్నట్టున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్‌లో అది వినబడుతోందని. కొద్దిసేపటి క్రితం బ్రేకింగులతో ఇది కొంత ఆ రకమైనటువంటి రూట్‌కి పోతోంది. ఏంటంటే మాక్ డ్రిల్స్, సరిహద్దు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్. అది రాజస్థాను, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, అదే సందర్భంలో పంజాబ్. ఈ 4 రాష్ట్రాలు సరిహద్దుల్లో ఉంటాయి. మొన్న కూడా ఫేస్ చేసింది ఆ ప్రాంతాల వైపుకే డ్రోన్ల దాడుల ప్రయత్నం కానీ, తిప్పికొట్టడం కానీ. అయితే యుద్ధం ముదిరినప్పుడు మొన్న ఏంటంటే ఒక సర్ప్రైజ్ అటాక్ చేసాం. వాళ్ళు సర్ప్రైజ్ అటాక్‌కి ప్లాన్ చేశారు గానీ, మనం సర్ప్రైజ్‌గా రివర్స్ అటాక్ చేసాం. దాంతో ఎక్కడికక్కడ ఆపగలిగాం. కానీ వాళ్ళు ఇప్పుడు మొన్న యుద్ధం ద్వారా నేర్చుకున్న పాఠాలు వాళ్ళేంటి 50 ఏసు డ్రోన్స్ వాడారు. మనం 100 దాదాపు 80 డ్రోన్స్‌ని ఆపగలిగినటువంటి ఎయిర్ డిఫెన్స్ మెకానిజం అక్కడ వాడాం. ఇప్పుడు 100, 120, 150 చేయొచ్చు. లైక్ ఎందుకంటే హమాస్ వాళ్ళు ఆ విధమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు ఇజ్రాయెల్ మీదన. హమాస్ ఇప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కన్‌ఫ్యూజ్ అయ్యి కొంత లోపలికి రావచ్చు, పడచ్చు. మిస్సైల్ అయినా, అయినా సరే యుద్ధం జరిగేటప్పుడు అందుకు ప్రిపేర్డ్‌గా ఉండాలి. మనం ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, లెబనాన్, యెమెన్ ఈ ప్రాంతాలన్నిట్లో చూస్తున్నాం ఏం జరుగుతుంది. అట్లాంటిది మన మధ్యన జరిగే ప్రమాదం కూడా ఉంటది. యుద్ధం ముదిరితే కనుక. అలాంటి దృష్ట్యా అక్కడ ప్రజల్ని అలర్ట్ చేయడం మాక్ డ్రిల్స్. అంటే ఏ సౌండ్ వింటే ఎలా దాక్కోవాలా, ఏంటి అనేటటువంటిది తాజాగా వాళ్ళకి నేర్పుతున్నారు. అంటే యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు జరుగుతుందా? కొన్ని రోజుల్లో జరుగుతుందా? ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నా ఏంటనేది తెలియదు కానీ సంథింగ్ సీరియస్ అనేది సరిహద్దుల్లో జరుగుతోంది.